నెక్స్ట్ దీంట్లో టెక్స్ట్ బాక్స్. ఓకే, టెక్స్ట్ బాక్స్ యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేసి మనం టైప్ చేసిన టెక్స్ట్ మనం కావాల్సిన ప్లేస్లో మనం మూవ్ చేయాలనుకుంటే దానికి ఈజీ అనేది టెక్స్ట్ బాక్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సెల్లో ఇన్ఫర్మేషన్ టైప్ చేసింది మీరు వేరే లొకేషన్కి మూవ్ చేయాలంటే దాన్ని మనం కట్ పేస్ట్ చేసుకోవాలి లేదా కాపీ పేస్ట్ రెండు ప్లేస్లో కావాలి. ఓకే, కానీ అది మనకి సెల్కి రిలేటెడ్గానే మనకి అది అలైన్మెంట్ అవుతుంది, కానీ మనకు కావాల్సిన విధంగా కాదు కదా. మనకు కావాల్సిన విధంగా మనకి ఇన్ఫర్మేషన్ మూవ్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేయాలంటే దానికి మనకి బెస్ట్ వన్ అనేది టెక్స్ట్ బాక్స్. ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయగానే మీకు ఒక షీట్లోకి వెళ్ళి జస్ట్ మీకు ఎంత సైజ్ కావాలో మీరు అంత సైజుని డ్రాగ్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఇన్ఫర్మేషన్ సపోజ్ అంత ఓకే, అంటే మీకు సైజు మీ ఇష్టం, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీని సైజుని డిక్రీజ్ చేసి ఇప్పుడు మీరు దీన్ని మూవ్ చేయండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఈ విధంగా మామూలుగా అయితే రాదు కదా. ఇది దీంట్లో మనకి టెక్స్ట్ బాక్స్ కన్నా. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత హెడర్ ఫోటో. ఓకే, ఇప్పుడు ఎంఎస్ఓలో మనకి హెడర్ ఫోటో ఎలానో ఇక్కడ కూడా మనకి సెండింగ్ హెడర్ ఫోటో. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసిన రిపోర్ట్ మనం ఏదైనా జనరేట్ చేసినప్పుడు ఇప్పుడు ప్రతి పేజీకి సమ్ హెడింగ్ కావాలి, అదేవిధంగా ప్రతి పేజీకి బాటంలో పేజ్ నెంబర్ కానీ సంథింగ్ ఏదో ఒకటి డిస్ప్లే కావాలి. కాబట్టి ఇక మీకు పేజీ స్టార్టింగ్ పేజీ ఎండింగ్ వాటిని ఇక్కడ ఏ విధంగా డిఫైన్ చేస్తుంటే హెడర్ ఫోటో. అంటే హెడర్లో డిఫైన్ చేసింది ఏదైనా సరే మీకు ప్రతి పేజీకి స్టార్టింగ్లో వస్తుంది, ఫోటోలో డిఫైన్ చేసింది ఏమవుతుందంటే మీకు ప్రతి పేజీకి బాటంలో. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ హెడర్ ఫోటో దగ్గరికి వచ్చి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వ్యూ మారిపోతుంది. ఓకే, కాకపోతే మీకు ఎంఎస్ఓలో ఏంటంటే ఫార్మాట్స్ ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్, కానీ ఇక్కడ మనకు ఒకటే మోడల్ ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇక్కడ మీకు హెడింగ్ ఏదైతే కావాలో దాన్ని టైప్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ MS Excel. Okay, here next suppose some class 1 section A marks memo. Okay, ఏదైతే మార్క్స్. ఇప్పుడు అదే విధంగా మీకు బేసిక్ బాటంలో కానీ అయితే మీకు పేజీకి బాటంలో ఓకే ఫోటో. ఇప్పుడు ఇక్కడ ఫోటో టైప్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ వైజాగ్ అని చెప్పి ఇప్పుడు మీకు ఇది ఎలా వ్యూ ఎలా ఉంటుందంటే మీకు పేజ్ లేఅవుట్ వ్యూలో ఉంటుంది. ఇది మళ్ళీ మామూలుగా రావాలంటే ఏం చేస్తారంటే వ్యూలోకి వెళ్ళి నార్మల్ ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఇప్పుడు మీరు నార్మల్ ఉన్నప్పుడు మీకు హెడర్ ఫోటో డిస్ప్లే అంటే రిమూవ్ అయిపోయిందని మీకు అది రిమూవ్ కాదు ఉంటుంది. అది వ్యూ ఏంటంటే మీకు పేజ్ లేఅవుట్ వ్యూలో మాత్రమే డిస్ప్లే అవుతుంది, నార్మల్ వ్యూలో మనకి డిస్ప్లే. ఇది ఇన్సెట్లో హెడర్ ఫోటో. నెక్స్ట్ ఓడౌన్, మీకు మోడల్స్ ఏ మోడల్ కావాలంటే మీకు ఆ మోడల్ సెలెక్ట్ చేసి మీకు జస్ట్ బ్యానర్ సైజ్. సపోజ్ నేను ఇక్కడ విద్యాలయం చెప్పేసి ఓకే, అంటే బ్యానర్స్ కానీ ఇలాంటి ఏమైనా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఇది ఇక్కడ మనకి ఇన్సెట్లో వర్డ్ ఆర్ట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి రిమైనింగ్ ఆప్షన్ నెక్స్ట్ వీడియో సెషన్లో తీసుకుందాం.